కొట్టే ఉండడు, వాళ్ళ తండ్రి కొట్టే హక్కు ఉంటుంది. కానీ వేరే వాళ్ళు కొడితే ఆ తండ్రికి ఎలా ఉంటుందండి వాళ్ళ కొడుకుని? ఎంతటి వికృత పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది మనకి? వాళ్ళ కొడుకుని కొట్టేసిందే కాకుండా వీడియో పంపుతారా? ఇలాంటి దుర్మార్గమైనది కేవలం వైసీపీలో మాత్రమే చోటు చేసుకుంటుందండి, ఇంకెక్కడే కాదు. ఒకప్పుడు దారుణాలు, దోపిడీలు, హత్యలు, ఇలాంటి కిడ్నాప్లు ఎక్కువ నార్త్లో వినేవాళ్ళం. లేదు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బాగా పాపులర్ అయింది. అందులో వైసీపీ నాయకులు, వాళ్ళ అనుచరులు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులే కావచ్చు, వాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు. సో ఇది జరుగుతా ఏమని ఇప్పుడు ఆ వీడియో పంపి 5 లక్షలు ఇస్తారా, లేదంటే 2 కిడ్నీలు అమ్మేయమంటారా? వీళ్ళ తండ్రి ఏం చేశాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో చూపించారు. దీని ద్వారా ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. సో అంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయలేమో మనం అని. సో దీని మీద హోంమంత్రి అనిత గారు ఏమి స్పందించారో ఒకసారి చూద్దాం. వైసీపీ రాక్షస మానవత్వానికి ఈ దాడులు నిదర్శనమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రౌడీ రాజకీయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.